నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నిన్న రెవెన్యూ శాఖపై సమీక్ష జరిగిన నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాల చిట్టా బయటపడింది. ఇక నిన్నటి నుంచి ఈ అంశం అయితే హాట్గా నడుస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అరాచకాలన్నింటినీ కూడా వెలికి తీసేందుకు గాను కూటమి గవర్నమెంట్ ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, అలాగే ఆ భూములన్నీ కూడా అటవీ భూములు కాదు, తాను 2001లోనే వీటిని కొనుగోలు చేశాను అని మాట్లాడుతున్నారు. ఈ కూటమి గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా తప్పించుకునేందుకే ఇప్పుడు పెద్దిరెడ్డి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని చెప్పి ఆ పార్టీ తరపు నుంచి చాలామంది కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కూడా ఈ అరాచకాల్లో పాలు పంచుకున్నారు అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి అరాచకాలు ఏంటి, ఇంకెన్ని వెలికి రావాల్సిన అవసరం ఉంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. సార్, కూటమి గవర్నమెంట్ నిన్న రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించింది. అందులో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయటికి తీయాలని చెప్పి ఒక కమిటీ నియమించడం జరిగింది. సో మనం గతంలో కూడా మనం చూసాం, ప్రభుత్వం మారాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి దురాఘాతాలకు బలైపోయిన చాలామంది ఆయన ఇంటిపై దాడి చేసిన పరిస్థితి కూడా. సో అలాంటి పరిస్థితులు కలిగి ఉన్న నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి నాకు ఏ పాపం తెలియదు, ఇవన్నీ కూడాను ప్రైవేటు భూములు అని చెప్తున్నారు. సో అసలు అవి నిజంగానే ప్రైవేటు భూములు అంటారా? అసలు భూముల సంగతి తీసి పక్కన పెడితే ఆయనపై మైనింగ్ విషయంలో కావచ్చు, అలాగే రెడ్ శాండిల్ విషయంలో కావచ్చు, ఇలా చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో అవి కూడా బయటికి రావాల్సిన అవసరం ఉందంటారా? ఓవరాల్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ 5 ఏళ్లలో చేసినటువంటి భూ ఆక్రమణల చిట్టా ఎంత అంటే మీరు ఏం చెప్తారు? అంటే ముందుగా ఒకటి గమనించుకోవాలి, ఇక్కడ ఎవరైనా సరే నువ్వు తప్పు చేసావు, దొంగతనం చేసావు అంటే ఒప్పుకుంటారా? అందుట్లో పెద్దిరెడ్డి లాంటి వీళ్ళు అసలు ఒప్పుకుంటారా చెప్పండి? ఇప్పుడు ఆ రోజు మొన్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి సంబంధించిన వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయని, భూముల దందాలన్నీ బయటకు వస్తున్నాయని మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మరి అగ్నితో ఆహుతి చేశారు కదా. మరి ఆ దసరాలు మొత్తం ఈరోజు అంటే ఒకవేళ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏదైనా దసరాలు దహనం చేస్తే మూలాలు వేరే సార్లు ఉంటాయి, హైదరాబాద్లో ఉంటాయి, దానికి సంబంధించినటువంటిది చెన్నైలో ఉంటాయి, అవి మర్చిపోతానే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఈరోజు కాదు, ఇది 2004 నుంచి అతని దందా కొనసాగుతూనే ఉంది చిత్తూరు జిల్లాలో. సహజంగానే ఎవరు అధికారంలో ఉన్నా కూడా అతనికి మాత్రం ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది ఇప్పటివరకు. మీరు గమనించుకోవాలి, 2004 నుంచి అతను బాగా విజృంభించాడు. ఒకరోజు ఆయన 1989లో వారికి సంబంధించినటువంటి ఎన్నికల అఫిడవిట్లో వాళ్ళ ఆస్తుల వివరాలు ఏ విధంగా పొందుపరిచాడు, మరి ఈరోజు ఎంత ఉన్నాయంటేనే మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ 1952లో తర్వాత 1956, 1952 ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం, 1956 ఏంటంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడింది. అప్పుడు సంబంధించినప్పుడు కొన్ని లావాదేవీలకు సంబంధించింది కావచ్చు, భూములకు సంబంధించింది కావచ్చు, కొన్ని అంటే ఎవరి పేరు మీద లేని భూములకు సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా ఆధారం చేసుకొని వాళ్ళు అలాంటి భూములన్నీ పట్టుకొని వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలో చేసుకుంటూ ఉన్నారు. అంటే దీంట్లో బాగా నిష్ఠానితుడు అన్నమాట అతను. ఎక్కడెక్కడ భూములు ఎలా స్వాధీనం చేసుకోవచ్చు ఏంటనేది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సత్యాలు. మొన్న జరిగినటువంటి ఈ అధికారంలో రాంగలో జరిగిన దాని తర్వాత ఏదైతే మదనపల్లిలో దసరాలన్నీ తగలబెట్టారో దాన్ని ఆధారం చేసుకొని ఎప్పుడో ఇతను అదుపులో తీసుకోవాల్సింది. అతని మీద చాలా అభియోగాలు వచ్చినాయి ఇప్పటి వరకు. సిసోడియా గారికి కొన్ని వేల మంది కంప్లైంట్ చేశారు. ఆ చేసిన సందర్భంగా ఆ భూముల వివరాలతో సహా ఎవరెవరు ఎక్కడ మా భూములు ఎలా దోచుకున్నాడు, ఎలా లాక్కున్నాడు అని చెప్పి వివరాలు ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు అతన్ని బజార్లో తిరగనివ్వడమే ఈ కూటమి ఎందుకో కొంచెం అలసత్వం వహించిందని చెప్పి ప్రజలైతే భావిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళందరూ చెబుతుంది కూడా అదే. ఇతని ఘోరాలు వచ్చేతలకి మీరు అన్నట్టు చేసినవి అన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ సంబంధించిన 75 ఎకరాల లేకపోతే అటవీ ప్రాంతంలో గిరిజనులకు సంబంధించిన తప్ప ఎవరికి భూమి మీద హక్కులు ఉండవు. మిగిలినవన్నీ లేకుండా అతనికి మాత్రమే అక్కడ ఎట్లా ఉన్నాయి. ముందు ఇది గమనించుకోవాలి. రెండోది, ఇంతవరకు అధికారులు అక్కడ సిమెంట్ రోడ్డు లాగా తార్ రోడ్డు వేసారా, లేదా సిమెంట్ రోడ్డు వేసారా, లేకపోతే భవనాలు నిర్మించుకున్నారా, ఇప్పటి వరకు ఏం చేస్తున్నారనేది కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారంటే ఇప్పటి వరకు కూడా చిత్తూరు జిల్లా వరకు మామూలుగా 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండా పెద్దిరెడ్డి హవానే కొనసాగింది. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఇప్పుడు కూడా అతని మనుషులు అతని మాటే చెల్లుబాటు అవుతూ ఉంది. అక్కడ 2019 నుంచి 24 వరకు వాళ్ళ అధికారంలో ఉంది వేరు. 2014 తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 2024లో
జనసేనతో కలిపి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. అయినా సరే ఇప్పటికీ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి మాటే చెల్లుబాటు అవుతుందనేది వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కూటమి పెద్దలకి బాధ కలిగించినా కూడా అది మాత్రం వాస్తవం. కాబట్టే అక్కడ నత్తనడక నడుస్తూ ఉంది. సమూలంగా ప్రక్షాళన ఇప్పుడు పోయినసారి చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్పాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ బాబు చెప్పాడు, సిసోడియా గారు వచ్చి పర్యవేక్షణ చేశారు. ఏం జరిగింది? ఎన్ని నెలలు అవుతుంది? అంగుళమైనా ముందుకెళ్ళిందా? ఇప్పుడు కూడా ఇది కూడా మామూలుగా దాని మీద ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇంత జరుగుతున్నా కూడా పెద్దిరెడ్డిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈ రాష్ట్రం మీద పడి దోచుకున్న వాళ్ళలో రెండో వ్యక్తి అతనే కదా. విజయసాయిరెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి కంటే కూడా అధికంగా దోచుకుంది, ఓ సామ్రాజ్యాన్ని నెలకొల్పేసి ఇష్టారాజ్యంగా చేసింది పెద్దిరెడ్డే కదా. అవును, కళ్ళ ముందు. ఇప్పుడు నీకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేయించి దాడి చేయించింది అతని అన్నయ్యలే కదా. మరి ఆ రోజు దానికి సంబంధించినందుకు అతని మాటినే ఎవరైతే పోలీసులు ఉన్నారో తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం కేసు పెట్టింది కూడా వాళ్లే కదా. అంగళ్ళలో జరిగిన దానికి సంబంధించి మరి ఈరోజు ఇంత చేసి నిన్నగాక మొన్న అతను సంబంధించిన వివరాలన్నీ బయటపెట్టి అందరూ వచ్చి ముందుకు వచ్చిన తర్వాత కూడా ఇంకా అతను ఉపేక్షించు ఇట్లాంటి మాటలే మాట్లాడతాడు. ఈరోజు ఈనాడు పేపర్కు సంబంధించి వాళ్ళ మీద 50 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేస్తానని చెప్పి అంటున్నాడు. దానికే వాళ్ళంతా సిద్ధపడి, నాకు తెలిసినంత వరకు ఈనాడుకి ఒక విశిష్టత ఉంది. ఏంటంటే ఏదైనా విషయం బయటకు వచ్చిన తర్వాత నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఇది మనం కనుక బహిర్గతం చేస్తే రాబోయే విపత్తులు ఏంటో ముందుగానే ఊహించుకొని దానికి సిద్ధపడి ముందుకెళ్తారు. అంటే పక్కా ఆధారాలు ఉంటే తప్ప వాళ్ళు ముందుకెళ్ళరు అనమాట. కాబట్టి ఈయన ఎంత ముందుకొస్తే అంత మంచిది. వాళ్ళ మీద అభియోగం మోపితే వాళ్ళే చూస్తా కూర్చోరు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటేనే సాక్షి దినపత్రికకు సంబంధించి విషయాలన్నీ బయటపెట్టి సుప్రీంకోర్టులో న్యాయం చేసుకున్న వ్యక్తులు వాళ్ళు. నీ ఇలాంటి ఉడతూపులకి భయపడతారని మాత్రం భావించాల్సిన పని లేదు. ఇక పెద్దిరెడ్డి అంశానికి వచ్చేతలకి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూ కుంభకోణాలకు సంబంధించి ఒక రాష్ట్రమే కాదు, గనులు, అటవీ శాఖ మంత్రిగా, గనుల శాఖ మంత్రిగా అతన్ని కనుసన్నల్లోనే మొత్తం నడిచింది. విద్యుత్ కూడా అతనే చూశాడు కదా. మరి ఇవన్నీ కూడా అతను కనుసన్నల్లోనే నడిచినాయి. దాంట్లో జగన్మోహన్ రెడ్డికి వాటా ఇచ్చాడా, ఎవరెవరికి వాటా ఇచ్చాడా తీసి పక్కన పడేస్తే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆంధ్ర రాష్ట్ర విధ్వంసంలో ప్రధాన భూమిక వహించింది మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరి అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఉదంతాలు వస్తున్న సందర్భంలో ఇంకా అంటే ఇప్పటి వరకు మీరు ఏదో వాళ్ళ గురించి ఆధారాలు సేకరించడం కోసం కావచ్చు, లేకపోతే పక్కా ఆధారాలతో ముందుకెళ్ళే కార్యక్రమంలో కావచ్చు, మీరు దాని చట్టపరంగా వెళ్ళాలని కోరుకుంటున్నందువల్ల జరుగుతున్న విపత్కర పరిణామాలన్నీ చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే కూటమి పెద్దలు ఆలోచించుకొని అతను ఏం చేశాడు, గతంలో 2019కి ముందు అంటే అధికారం కోల్పోయే నాటికి రాష్ట్రంలో ఉన్నటువంటి గనులకు సంబంధించింది కావచ్చు, ఇసుకకు సంబంధించింది కావచ్చు, లేదంటే ఇలాంటి కార్యక్రమాలు అటవీ భూములకు సంబంధించింది కావచ్చు, ఎక్కడెక్కడ రెగ్యులేషన్ అయినాయి, ఎక్కడెక్కడ లావాదేవీలు జరిగినాయి, ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ జరిగినాయి అనే విషయాలు కూడా బయటికి తీసి దానికి కారకుడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని శిక్షించాలి. ఇంకోటి గమనించుకోండి, అతను నియోజకవర్గంలో ఏ విధంగా చేశాడు అంటే ఎక్కడో శ్రీకాకుళంలో సంబంధించినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పని జెండాలు కట్టుకొని వాళ్ళ నియోజకవర్గంలో గుండా వెళ్తుంటే జెండాలు ఓడదీయించేసి చొక్కాలు తీసేయించి నడిబజార్లో కూర్చొని బూతులు తిట్టి వాళ్ళని కొట్టిన ఉదంతాలు కూడా మర్చిపోవద్దు. అంటే అలాంటి వ్యక్తుల్ని ఇంకా ఉపేక్షించకూడదనేది ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎప్పుడు కఠినమైనటువంటి శిక్షలు వాళ్ళకి పడితే మిగిలిన వాళ్ళు భయపడతారు. ఈ అధికారులు ఎందుకు భయపడలేదు ఇప్పుడు మిమ్మల్ని చూసి, ఇంకా ఎందుకు జరుగుతూ ఉన్నాయి? నిన్నగాక మొన్న సంక్రాంతి పండగ రోజు జనవరి 15వ తారీఖున కనుమ సందర్భంగా సెలవుల్లో ఉంటే గనుల శాఖ మంత్రికి తెలియకుండా కడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువులకి కేటాయించారు కదా. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అధికారుల్ని మీరు శిక్షించట్లేదు, చూసి చూడటం వదిలిపెడుతున్నారని. ఇవన్నీ చాలా మందిని కూడా బెదిరించి ఫోర్జరీ సంతకాలు పెట్టి ఇక్కడ ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ఆయన చేతుల్లోకి తీసుకున్నట్టు కనిపిస్తోంది సార్. ఇప్పుడు దానిపైన కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. అదే చెప్పేది. అంటే దాంట్లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా 7 నెలల 18 రోజులు అవుతుంది ఈ రోజుకి అధికారంలోకి వచ్చేసి, ఇంకా వాళ్ళ పెత్తనమే సాగుతుంది, వాళ్ళ మనుషులే ఉన్నారు అంటే దాన్ని మన అసమర్థతగా తీసుకుంటారు. అది గమనించుకోవాలి. ఇంకా మీరు ఎందుకు సరి చేయలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళని బయటికి తీసుకురాలేకపోతున్నారు? నలుగురు అధికారులను శిక్షిస్తే మిగిలిన వాళ్ళందరూ మాటింటారు కదా. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ధనాశ చూపించారా, లేదా వాళ్ళు ఉన్న బలహీనతలను ఆధారం చేసుకుని వాళ్ళు పని చేయించుకున్నారనే దానికి దృష్టి పెట్టేసి
ఎక్కువ మంది ధనార్జన కోసం వాళ్ళ మాట విన్నారని చెప్పి వినిపిస్తూ ఉంది మనకి. అంటే ఇప్పుడు వాళ్ళు మీరు మాటగానో లేకపోతే ఇదిగో మీరు ఇలా చేస్తే మీకు ఏదో చర్యలు ఉంటాయని చెప్తే వాళ్ళు మారరు. ఏమనుకుంటారు, ఈలోపు మనం ఎంత దండుకోవచ్చు, ఎంత సంపాదించుకోవచ్చు, కాకపోతే ఆ పదవి నుంచి తొలగించారనుకోండి, ఆ డబ్బులు పెట్టి ఏదైనా చేసుకోవచ్చు, న్యాయస్థానానికి వెళ్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ సదస్సులు పెట్టి ఎక్కడ కంప్లైంట్స్ ఉన్నా ఇవ్వమని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. భూ ఆక్రమణల చట్టం శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి, తీవ్రంగా ఉంటాయని బాబు గారు చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏవైతే దీనిపైన ఆరోపణలు వస్తున్నాయో దీనిపైన చర్యలు ఉండాలి. అంటే గతంలో మనం విజయసాయి రెడ్డి మీద అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా చూసాము, కానీ ఎక్కడ చర్యలు కనిపించట్లేదు అనుకున్నంత త్వరితగతిన. సో మీరన్నట్టు గవర్నమెంట్ మీద విశ్వాసం కూడా ప్రజలకు పోయే అవకాశం ఉంది. సో ఎలా నిస్సందేహంగా కింద వాళ్ళు లాలూచి పడేవాళ్ళు, అలాగే పార్టీలో ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకా వాళ్ళని కాపాడాలనుకుంటున్న వాళ్ళు, అధికారులు, వీళ్ళందరూ సత్వరం గుర్తించాలి. ఇప్పుడు 2023 నాటికి నీ పార్టీలో ఉన్నటువంటి నిజమైన కార్యకర్తలు ఎవరు, నిజమైన నాయకులు ఎవరు వాళ్ళకి తెలియదా? ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో కూటమి తరపు నుంచి కావచ్చు, పార్టీ తరపు నుంచి కావచ్చు, ఈరోజు 1 కోటి మంది సభ్యత్వం ఉంది. వాళ్ళకి అప్పచేస్తే వీళ్ళ తాట తీరా. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని ఎత్తిపెట్టుకుంటున్నారనే అభియోగం చాలా చోట్ల ఉంది. శాసనసభ్యులు ఇప్పటికీ వాళ్ళ మాట వింటున్నారు, ఎందుకంటే వాళ్ళ గతంలో ఎలా దాచుకోవచ్చో వాళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళకి కూడా దాన్ని అలవాటు చేస్తున్నారని చెప్పని అందరూ భావిస్తూనే ఉన్నారు. అందుట్లో కొన్ని మనం కొట్టివేయలేం, కొన్ని వాస్తవాలు కనపడతానే ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి మీద ఇది ప్రధాన బాధ్యత ఉందని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బలహీనపడితే ఆంధ్ర రాష్ట్రం ప్రతిసారి నష్టపోయింది. తెలుగు 2 రాష్ట్రాలు దెబ్బతిన్నాయి. ప్రత్యేకంగా 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం ఎంత విధ్వంసం జరిగిందో మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రజాసమయబద్ధంగా ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి అంటేనే తెలుగుదేశం బలంగా ఉండాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి. కాబట్టి ఇలాంటి పొరపాట్లు ఏంటో గమనించుకోవాలి ఈరోజు. అది వీళ్ళిద్దరు బాధ్యతనైతే నేను గట్టిగా నమ్ముతున్నాను. తగు చర్యలు తీసుకుంటేనే ఫ్యూచర్లో కూడా ఎలాంటివి చేయడానికి నిస్సందేహంగా భయపడాలి, అధికారులు భయపడాలి, నాయకులు భయపడాలి. అలా కాకుండా ఏదో మీరు పేపర్ ప్రకటనల వరకు లేకపోతే పత్రికాముఖంగానో మాట్లాడుకుంటే ప్రసార మాధ్యమాల్లో మాట్లాడే హెచ్చరిక జారీ చేసిన తర్వాత ఆ తంతు అలానే జరుగుతూ ఉందనుకోండి, మీ మీద ప్రజలకు కూడా నమ్మకం పోతుంది. ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకుంది ఎందుకు? వాళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి వాళ్ళు పథకాలు వచ్చేసరికి వాళ్ళకేం బాధ లేదు. పథకాలు అందినాయి వాళ్ళకి. మీరు 2,000 ఇస్తే కొంచెం ఆలస్యమైన 3,000 దాకా చేశారు కదా వాళ్ళు. పథకాలు అందినాయి, అమ్మఒడి ఇచ్చారు, అవన్నీ ఇచ్చినారు. అయినా తృప్తి లేకుండా మీకు ఎందుకు ఓట్లు వేశారు? వాళ్ళని చూసి భయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు మనకి ఎక్కడా కూడా ప్రశాంతత లేదు, స్వతంత్రం లేదు, మన బతుకులు మనం బతకలేము, ఈ దౌర్జన్యాలు తట్టుకోలేమని కదా వాళ్ళు ఇచ్చింది ఈ తీర్పు. దాన్ని వాళ్ళ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోలేదనుకోండి, 2014 నుంచి 2019 వరకు మీరు మంచి పరిపాలన చేసినా కూడా ఎందుకు తిరస్కరించారో ఆలోచించుకోమని చెప్పి శ్రేణులు కోరుకుంటున్నాయి. శ్రేణులు తృప్తికరంగా ఉన్నారనుకోండి, గెలుపు బాట వాళ్ళే తీసుకొస్తూ ఉంటారు. ముందు అది కూడా గమనించుకోండి. ప్రజలు శ్రేణుల్ని దృష్టిలో పెట్టుకోండి, తర్వాతే నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. శ్రేణులు ఎప్పుడు మారిపోరు. వాళ్ళ అభిప్రాయాలు దృష్టిలో పెట్టుకోవాలి. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఇంకొక 3 పర్యాయాలు ఈ ప్రభుత్వం కొనసాగితేనే తరతరాల ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ ఆకాంక్షల్ని మీరు నెరవేర్చాలని ఈ పెద్దిరెడ్డి లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆయన కింద బలైపోయిన వాళ్ళు ఎవరో వాళ్ళందరూ గుర్తించాలి, న్యాయం చేయండి. ఎవరికైతే భూ ఆక్రమణ జరిగినాయో వాటన్నిటికి కూడా ఎవరు సొంతదారులకు అప్పచెప్పేసి ప్రభుత్వ భూములు ప్రభుత్వం తీసుకొని రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వాళ్ళు దోషినంతా కక్కించండి. అప్పుడే ప్రజలు మీ మీద మీరు పథకాలు ఇచ్చారని ఆలోచించరు. మీరు ఈ పనులు చేస్తే నిస్సందేహంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మేలు చేసిన వాడు అవుతారని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. వాళ్ళతో పాటు నా భావన కూడా అదే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.